మై వాయిస్ ప్రవాస తెలుగు బిడ్డల గుండె చప్పుడు. మై వాయిస్ ఛానల్, పవర్ ఆఫ్ తెలుగు. అందరికీ నమస్కారం. తెలుగు రచయితలు తప్పక చూడాల్సిన ఈ వీడియో, ఎందుకంటే ఆదాన్ ప్రదాన్ పుస్తకాల ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం కాన్సెప్ట్ చాలా గొప్ప కాన్సెప్ట్ను వీళ్ళు ప్రవేశపెట్టారు. ఇది నిజంగా చాలా గొప్పది. అదేవిధంగా అయోధ్య రామ మందిరం నేపథ్యంలో పుస్తకాలతో రామ మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు మీకు అదే చూపించబోతున్నాం. థ్యాంక్ యూ. మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఇప్పుడు మనం డొంబివలిలోని సావల్ రామ్ క్రీడా నగరి అంటే సావల్ రామ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఉన్నాము. తూర్పు డొంబివలిలో ఇది ఉంది. మనం చూడొచ్చు, ఇక్కడ పుస్తకాల ప్రదర్శన జరుగుతుంది. అంటే ప్రదర్శన అంటే ఒక పుస్తకాలను చదివేందుకు ప్రోత్సహించే ప్రదర్శన. మనం ఇక్కడ బోర్డు పెట్టారు చూడండి, ఎంట్రన్స్ పుస్తక్ ఆదాన్ ప్రదాన్ అనే ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇది 19 జనవరి నుంచి ప్రారంభమైంది, 28వ తేదీ వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా దీని ప్రముఖ ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా సరే పుస్తకాలు చదవాలనే వాళ్లకు ప్రోత్సాహం కలిగించేందుకు. ఎందుకంటే చాలా మంది పుస్తకాలను చదువుతుంటారు, కానీ ఆ తర్వాత అవి ఇంట్లోనే పడి ఉంటాయి. అవి కొందరు రద్దీలో కూడా పడేస్తూ ఉంటారు. కానీ అలా జరగకుండా ఇక్కడికి వచ్చి ఆ పుస్తకాలను, మీ దగ్గర ఉన్న పుస్తకాలను ఇచ్చి ఇక్కడ ఉన్న పుస్తకాలను మనం తీసుకెళ్లొచ్చు. అందుకే ఆదాన్ ప్రదాన్ అంటే పుస్తకాలు ఇచ్చిపుచ్చుకునే ప్రదర్శనగా ఇది గత కొన్ని ఏళ్లుగా చేస్తున్నారు అని తెలిసింది. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మన ఎంట్రన్స్ నుంచి సావల్ రామ్ క్రీడా నగరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మనం చూద్దాం ఎలా ఉందో. చుట్టుపక్కల బోర్డ్స్ అయితే ఉన్నాయి, అన్ని పుస్తకాల బోర్డ్సే పెట్టారు. చాలా అందంగా కనబడుతున్నాయి. ముందు చూద్దాం. ఇది ఎంట్రన్స్. ఇక్కడ చూడొచ్చు మనం. ఏంది ఇక్కడ విందా కరందీకర్ సాహిత్య నగరే అని పేరు పెట్టారు. అదేవిధంగా ఇక్కడ అనేక మంది రచయితలు, ప్రముఖుల పేర్లతో పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. పుస్తక్ ఆదాన్ ప్రదాన్ కార్యక్రమం ద్వారా ఈ విధంగా వేలాది పుస్తకాలు, అనేక రకరకాల పుస్తకాలు ఇక్కడ ఉంచారు. మనం చూసినట్టయితే ఒకటి కాదు, హిందీ, ఇంగ్లీష్, ఇతర భాషలు కూడా ఉన్నాయట. మనకు ఇక్కడ ఏమన్నా తెలుగు పుస్తకాలు కూడా కనపడతాయా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒకటి కన్నడ పుస్తకం కనబడుతుంది. ఇక్కడ ఇది తెలుగు పుస్తకం కూడా ఉన్నాయి, తెలుగు పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇది రాబిన్ శర్మ నిత్య ప్రేరణ అనే ఒక బుక్ ఉంది. ఈ విధంగా తెలుగు పుస్తకాలు కూడా ఉన్నాయి, మనం చూడొచ్చు. తెలుగు మెలుహ, ఇలా తెలుగు పుస్తకాలతో పాటు కన్నడ, గుజరాతీ, హిందీ, అన్ని భాషల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆదాన్ ప్రదాన్ ద్వారా ఏ భాషలో పుస్తకాలైనా ఇక్కడికి మనం తీసుకొచ్చి మనం ఇక్కడ వాళ్ళకి ఇస్తే, మనం ఎన్ని పుస్తకాలు తీసుకొచ్చామో అన్ని పుస్తకాలు మనకు మళ్ళీ తీసుకొని వెళ్ళేందుకు అవకాశం ఉంది. కేవలం 10 రూపాయలు చెల్లిస్తే చాలు హ్యాండిలింగ్ ఛార్జెస్. ఎందుకంటే వీళ్ళు పొందపరుస్తారు మెయింటెనెన్స్ కోసం అని. మీరు తీసుకొచ్చిన పుస్తకాలను ఇక్కడ నుంచి ఇక్కడ అందించి మళ్ళీ పుస్తకాలను, కొత్త పుస్తకాలు, మీకు నచ్చిన పుస్తకాలను, మీకు నచ్చిన భాషలోని పుస్తకాలను తీసుకెళ్లొచ్చు. అలా ఇక్కడ ఈ ప్రదర్శన 10 రోజుల పాటు సాగనుంది. బుక్ లవర్స్ ఎవరైనా ఉంటే వెంటనే ఇక్కడికి డొంబివలికి వచ్చి మీ దగ్గర పడి ఉన్న పుస్తకాలు, మీరు చదివిన పుస్తకాలు, మీకు వద్దనుకున్న పుస్తకాలు ఇక్కడ అందించి కొత్త పుస్తకాలను మీరు కేవలం 10 రూపాయలతో హ్యాండిలింగ్ ఛార్జెస్ ఇచ్చే కొత్త పుస్తకాలు మళ్ళీ తీసుకెళ్లొచ్చు. చాలా చక్కటి ఐడియా ఇది, చాలా మంచి కార్యక్రమము. ఇలాంటి కార్యక్రమాలు మన తెలుగు రచయితలు, తెలుగు బుక్ లవర్స్ కూడా పెడితే బాగుంటుందని మా మై వాయిస్ ఛానల్ అనుకుంటుంది. చూడండి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, నిజంగా అద్భుతంగా చెప్పుకోవచ్చు. పుస్తకాలతో ఈ విధంగా అయోధ్య రామ మందిరాన్ని ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు అన్ని పుస్తకాలు. మళ్ళీ ఇది ఎలాంటి పేస్టింగ్ చేయకుండా ఏర్పాటు చేశారని చెప్పారు. నిజంగా అద్భుతం. అందమైన పుస్తకాలతో ఈ విధంగా మందిరాన్ని కూడా ఏర్పాటు చేయొచ్చని వాళ్ళు
తన కళను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న ప్రముఖ వ్యక్తి పై అనే వ్యక్తి సంకల్పంతో సిద్ధేశ్వర్ బాగ్వే అని ఏర్పాటు చేశారు. దీన్ని తిలకించేందుకు అనేక మంది వస్తున్నారు. మన ఇక్కడ చూడొచ్చు, అనేక మంది వస్తున్నారు. ఇక్కడ చూడండి, చాలా చక్కగా ఉంది. చూసినట్టయితే ఎక్కడ కూడా అప్పులు లేకుండా, అంటే పేస్టింగ్ చేయకుండా మనం చూడొచ్చు, ఏర్పాటు చేశారు. ఆ చాలా చక్కగా ఉంది. పై ఫ్రెండ్స్ లైబ్రరీ ఫౌండేషన్ డాక్టర్ శ్రీకాంత్ షిందే ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళ్యాణ్ డొంబివలి మున్సిపల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శన, ముఖ్యంగా ఆదాన్ ప్రదాన్ అంటే పుస్తకాలను ఇచ్చిపుచ్చుకోవడం, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పై ఫ్రెండ్స్ లైబ్రరీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మనతో ఉన్నారు. మనం ఆయనని తెలుసుకుందాం అసలు ఏంటి అనేది. भाई साहब नमस्कार। नमस्कार। माई वॉइस चैनल के लिए आपका स्वागत है। मुझे बताइए, ये कॉन्सेप्ट कहाँ से आपको ये मिला और कितना साल से ये कर रहे जो पुस्तक आदान प्रदान? एक्चुअली कैसा है कि पुस्तक आदान प्रदान प्रदर्शन जो है वो हम लोग लास्ट 6 ईयर से कर रहे हैं। बीच में 2 साल का हमारा गैप था क्योंकि कोरोना था। 2017 में इसको शुरुआत की थी हम लोगों ने। तो एक ऐसा है कंसेप्ट कि लोगों के घर में जो किताबें जो पढ़ के हो गई है वो लोग यहाँ पे लेकर आते हैं और उसके बदले में यहाँ पे जो भी किताबें रखे हैं उसमें से कोई भी वो लेके जा सकते हैं। समझो उन्होंने 10 लाया तो 10 के बदले 10 लेके जा सकते हैं। कोई भी प्राइस का ये नहीं है, लिमिट नहीं है। वो 10 रुपए का भी लेके आ सकते हैं, 1000 रुपए का भी लेके जा सकते हैं। किताब को किताब, यानी कि इससे क्या होता है कि लोगों के घर में जो किताबें है वो इधर लेकर आते हैं तो तब उनको वो किताबें बदली करके मिलते हैं। इससे क्या रिस्पॉन्स कैसे मिल रहा है इसका? रिस्पॉन्स पहले साल से बहुत अच्छा मिल रहा है। और इसमें एक ही भाषा का क्या सभी भाषा? सब लैंग्वेज इसमें कन्नड़ है, तमिल है, मलयालम है, तेलुगु है, फिर ओडिया है और इंग्लिश है, मराठी है, सब लैंग्वेज का, हिंदी भी है, सब है। और ये जो राम मंदिर का जो नमूना बनाया है, ये क्या कॉन्सेप्ट, मतलब इस साल में क्या स्पेशल, मतलब अयोध्या का वजह से? हाँ, तो अभी कल 22 तारीख को अयोध्या में राम मंदिर की प्रतिष्ठापना है। तो इससे क्या होता है कि जो वहाँ का जो माहौल है तो वही माहौल हम लोग यहाँ पे डुंबिनी में करने के लिए हम लोगों ने सोचा। करीबन 3 महीना पहले से हम लोगों ने इसका जो अरेंजमेंट किया था, तो पहला इसका स्ट्रक्चर बना के लिया। उसके बाद में अभी ये 62,500 बुक से ये मंदिर बना है। और इसमें मंदिर में कैसा है, एक के ऊपर एक रखा हुआ है। ये किताबें हम लोग फिर से निकालेंगे और वो पढ़ने के लिए देंगे। इसमें कोई भी किताब वेस्ट होने वाला नहीं। अच्छा, ये मतलब ये जो बना है कुछ ज्यादा पेस्टिंग ये नहीं किया, एक के ऊपर एक रखा हुआ। और इसमें अभी आपने बोला सभी लैंग्वेज के हैं। हाँ, कुछ आपका संस्था से अभी तक तेलुगु लोग जुड़ा है क्या? तेलुगु का भी थोड़े बुक्स आए हुए हैं, तेलुगु लोग है। अब क्या है, मगर अभी तेलुगु लोग भी ज्यादा करके इंग्लिश पढ़ते हैं, तो इंग्लिश का ज्यादा प्रभाव है यहाँ। हाँ, बाकी हमारे पास बहुत सारा तेलुगु जो कवि है, पोएट्री से जो जितना भी है, मैं उनको ये सब मैसेज भेज दूंगा। आपका संस्था से जुड़े, आप कुछ संस्था के बारे में कुछ मैसेज देना चाहते हैं तो आपसे संस्था से कुछ जुड़े, या कुछ फोन नंबर या मेल आईडी या ऐसा कुछ बताना चाहते हो तो ये माध्यम से आप बता सकते हैं। हमारा जो पई फ्रेंड्स अभी का डुंबिनी और पूना और मुंबई पूरा यहाँ पे हमारा लाइब्रेरी का सेटअप है। तो हमारा जो है पई फ्रेंड्स लाइब्रेरी नाम का वेबसाइट है, और पई फ्रेंड्स लाइब्रेरी के नाम पे ही हमारा यूट्यूब चैनल भी है और फेसबुक भी है। और हमारा खुद का लाइब्रेरी में नियरली अबाउट 4.5 लाख किताबें हमारी प्राइवेट लाइब्रेरी है। हमारा जो कॉन्टेक्ट नंबर है 9820442252। ये नंबर पे आप फिर से एक बार तो रहिए। यस, 9820442252। మనం చూసినట్టయితే పై లైబ్రరీతో కలవాలనుకున్న వాళ్ళు ఈ నంబర్ కు ఇచ్చేసి పైసాప్ తోటి మనం మాట్లాడి వాళ్ళ పుస్తకాల ఆదాन प्रदान కార్యక్రమాలు ఇతర వివరాలు తెలుసుకోవచ్చు। పైసాప్ आपका बहुत बहुत नमस्कार, थैंक यू। ज्यादा से ज्यादा लोगों तक पहुंचना चाहिए ये, और लोग आने। ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్। చూద్దాం ఇక్కడ ఇంకా ఇవన్నీ పుస్తకాలు చూడండి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, వేలాది మంది
ఇక్కడికి వస్తున్నారు. అదే విధంగా వేలాది పుస్తకాలు ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చి వెళ్తున్నారు. आप कहाँ से है? हैं? पनवेल। आप कौन सा कितना पुस्तक लेके आए, कैसा लेके जा रहे हैं? अभी 4-5 ही है। और इसका हैंडलिंग चार्जेस जस्ट 10 रुपीज लेते हैं ना? कितना लेते हैं? केवल बुक पर आपको पुराना बुक देना पड़ेगा। हाँ, మనం చూసాం కదా, బుక్స్ తీసుకొచ్చాడు ఆయనకి నచ్చిన పుస్తకాలు తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఎవరైనా సరే ఇక్కడ ఉన్న పుస్తకాలను మనం తీసుకొచ్చి వాళ్ళకి అందించి మళ్ళీ ఎన్ని తీసుకొచ్చో అన్ని బుక్స్, ఏమైనా బుక్స్ పేజీలతో పని లేదు, ఎన్ని పుస్తకాలైనా తీసుకెళ్ళచ్చు. కాకపోతే మనకు ఒకటే ఇది, మనకు 10 రూపాయలు చెల్లించి హ్యాండిలింగ్ ఛార్జెస్, ఏ బుక్ అయినా ఇక్కడ కనబడుతున్న వాటిలో ఏ బుక్ అయినా మనం తీసుకెళ్ళచ్చు. వీళ్ళందరూ బుక్ లవర్స్, వీళ్ళందరూ బుక్స్ తీసుకొని వెళ్ళేందుకు వచ్చారు. ఎంత చక్కటి కార్యక్రమం! నిజంగా బుక్ లవర్స్ కు, రచయితలకు ఇలాంటి కార్యక్రమానికి రావాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకుంటున్నాను. అదేవిధంగా మన తెలుగు రచయితలు కూడా ఇక్కడికి రావాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా మీరు కూడా ఇక్కడ మన బుక్స్ కూడా, మన దగ్గర ఉన్న తెలుగు బుక్స్ అందించి మిగతా లాంగ్వేజ్ లో అనే బుక్స్ చదివేందుకు ప్రయత్నించవచ్చు, లేదంటే మన తెలుగు బుక్స్ చదివేందుకు ప్రయత్నించండి. ఇలా పుస్తక అదాన్ ప్రదాన్, పుస్తకాలను ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం నిజంగా గొప్ప కాన్సెప్ట్, చాలా బాగుంది. చూడండి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఏ రోజులో చూసినా అనేక పుస్తకాలు ఉన్నాయి. ఇందులో తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, ఇలా అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. మనం ఒక భాష అని చెప్పుకోరాదు, అన్ని రచయితలు ఇక్కడికి. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే, ఈ డొంబివిలి ప్రదర్శనకు తెలుగు వారు కూడా వస్తున్నారు. ఇంతవరకు అయితే మనకు ఎవరు తెలవలేదు, కానీ తెలుగు వారు కూడా వస్తున్నారని అయితే మనకు స్పష్టమవుతుంది. ఈ కాన్సెప్ట్ లో పుస్తక అదాన్ ప్రదాన్ కాన్సెప్ట్ నిజంగా చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. చూడొచ్చు మనం అదాన్ ప్రదాన్, పుస్తక అదాన్ ప్రదాన్ కార్యక్రమంలో వీళ్ళందరూ పుస్తకాలను పాతవి ఇచ్చి కొత్తవి తీసుకెళ్తున్నారు. आप कहाँ से हैं? डोंबिवली से आया हूँ। डोंबिवली से। कितना बुक्स किए? कभी है? कभी हूँ मैं। हाँ मेरा नाम है राजाराम गनवाली। मेरा एक बुक है, हाँ। पढ़ना सब करके बच्चों के लिए लिखा हुआ। अच्छा, आप अभी कौन से? 3 बुक का एक्सचेंज किया। अभी ये 3 बुक लेके जा रहे 3 बुक लेके जा रहा हूँ। ये कंसेप्ट कैसा लगा आपको? ये बहुत अच्छा है, इसका स्पॉन्सर है। लास्ट टाइम में मेरा भी बुक रखा था, एक गाने बना की रखा था, बहुत बढ़िया, बहुत अच्छा लग रहा है मेरे। పుస్తక్ అదాన్ ప్రదాన్ ఈ కార్యక్రమం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు అక్కడ దర్శించి ఆ రామ్ మందిరాన్ని కూడా చూసి తరించండి. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.